హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. అండ్ అందరిలాగే పూరి జగన్నాథ్ నాకు చాలా 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 ఇష్టం అండ్ డయాట్ ఫ్యాన్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్, నేను జగన్ అని పిలుస్తాను. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్. తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్ ఒకరు, నాకు ఇష్టమైన వాళ్ళు. ఎందుకంటే ఒక హీరోకి ఎంతమంది అభిమానులు ఉంటారో అండ్ అంతే మంది ఒక డైరెక్టర్ కూడా అభిమానులు ఉండడం నా జీవితంలో ఫస్ట్ టైం చూశాను. బట్ ఉండడం తప్పులేదు, ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీకి అండ్ ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా నాతో కాదు అని చాలామంది ఎంతోమంది వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. సినిమానే మన జీవితం, సినిమానే మన ఆస్తి, మనకు సినిమా గడిస్తేనే డే గడుస్తుంది. అలాంటి కష్టపడి పైకొచ్చాడు మన పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే ఒకానొక టైంలో పూరి జగన్నాథ్ సంపాదించినంత డబ్బులు మన డైరెక్టర్గా ఏ ఒక్క డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో సంపాదించలేదు. 100 కోట్లు ఒకానొక టైంలో అసలు చూస్తూనే 100 కోట్లు మోసం జరిగింది. బట్ ఆ స్థాయి నుంచి ఇంకా తిరిగి లేచి సినిమాలు ఫ్లాప్ అనకుండా, ఫెయిల్ అనకుండా అండ్ అలాగే కంటెంట్ని నమ్ముకొని, సినిమాలను నమ్ముకొని తీసి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. బట్ ఇక మీదట ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పూరి గారు ఫాస్టెస్ట్ డైరెక్టర్. నేను ఆయన పర్సనల్ కలిసాను సార్, పూరి జగన్ గారిని. సో హీ టోల్డ్ మీ 9 రోజుల్లో రాశారండి సార్ ఓకే. అండ్ లైగర్, డబుల్ స్మార్ట్ ఈ 2 సినిమాలు ఫెయిల్ కావడం వల్ల పూరి జగన్నాథ్ పవర్ అయిపోయింది. ఇంకా పూరి జగన్నాథ్కి సినిమాలు తీయనికి రాదు అండ్ పూరి జగన్నాథ్కి ఏ ఒక్కరు అవకాశాలు ఇవ్వట్లేదని చాలామంది రూమర్స్, చాలామంది యూట్యూబ్లో చెప్పారు. బట్ అదల్లా ఫేక్ అండి. ఎందుకంటే పూరి జగన్నాథ్కి ఎవరు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథే చాలామంది యాక్టర్స్కి అవకాశాలు ఇచ్చాడు, వాళ్ళని గొప్ప స్థాయిలో పెట్టాడు. ఒక తెలుగు యాజ్ ఎ డైరెక్టర్గా ఒక హీరోని పూరి జగన్నాథ్ ఎత్తులో పెట్టినంత ఏ డైరెక్టర్ ఇంతవరకు ఏ స్టార్ని పెట్టలేదు. నేను చూసిన డైరెక్టర్స్లో అండ్ సుకుమార్ గారు, అల్లు అర్జున్ ఏ స్థాయిలో పెట్టాడో. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ డెఫినెట్లీ పుష్పలో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మీరే ఇన్స్పిరేషన్. అండ్ ప్రతి ఒక్క హీరోని, చిన్న హీరో నుంచి పెద్ద హీరోకి, ప్రతి ఒక్క హీరోకి పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేశాడు. మనం గొప్ప 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 యాక్టర్స్ కూడా చేశాడు. బట్ ఈరోజు ఈ 2 సినిమాలే మనం పట్టుకొని జడ్జించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక మీదట చాలా మంచి సినిమాలు తీసి చాలా మంచి హిట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి. మీలాంటి డైరెక్టర్స్లు మా తెలుగు ఇండస్ట్రీకి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే మీరు తీసినంత ఫాస్ట్గా అండ్ మీరు తీసినంత కంటెంట్ ఏ ఒక్క డైరెక్టర్ నేను చూడలేదు. ప్రతి ఒక్కరూ అండ్ సంవత్సరాలు తీసుకుంటారు, కానీ మీరు జస్ట్ ఒక 6 నెలలు 5 నెలల్లో కథ రాసుకురావడం, ఒక సంవత్సరంలో సినిమా స్టార్ట్ చేసి సినిమా అయిపోగొట్టడం, మాకు అలాంటి డైరెక్టర్సే అస్తమానం చెప్తా ఉంటుందండి. నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీయడం కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు జనాలకి వీలైనంత త్వరగా మూవీస్ వస్తేనే థియేటర్లకు వాళ్ళు కూడా వస్తారు. బట్ ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా చాలా గొప్ప మూవీసే తీశారు. ఒక దేశముద్ర అయితే ఏమి, అండ్ బుజ్జిగాడ్ అయితే ఏమి, అలాగే ఒక నేనింతే అయితే ఏమి, టెంపర్ అయితే ఏమి, బిజినెస్ మ్యాన్ అండ్ పోకిరి, ఇట్లాంటి చాలా చాలా మంచి మూవీస్ తీశారు. ఇక మీదట చాలా మంచి ఇంకా పెద్ద పెద్ద మూవీస్ తీసి చాలా పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలని ఇంకా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బట్ ఇప్పుడు అండ్ యాక్చువల్గా అయితే ఈరోజు ట్రీజర్ రావాలి, బట్ ఒక అనుకోని కారణాల వల్ల ట్రీజర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇండియాలో ఓన్లీ 1 రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా.